పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుతుంది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ ఆక్రమించుకోవడం అన్న మాట మనకు కొంచెం కన్ఫ్యూజన్. యాక్చువల్గా బలత్కారులు దాన్ని స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యం ఏంటంటే బలత్కారంగా పట్టబడుతుంది అంటే కొంతమంది పరలోక రాజ్యం చేరకుండా సాతాను యొక్క సమూహం ఏం చేస్తుందంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించకుండా బలత్కారంగా వాళ్ళు పరలోక రాజ్యాన్ని రక్షణకి దూరపరుస్తున్నారు. కానీ ఎవరు పరలోక రాజ్యాన్ని చేరుతారు అంటే ఎవడైతే వాళ్ళకంటే బలవంతుడుగా ఉండి, అంటే బలవంతుడు అంటే యాక్టివ్గా ఉండి నేను ఎలాగైనా సరే పరలోకరాజ్యం చేరాలి అని కొంచెం వైలెంట్గా ఉండేటువంటి వాడు, అంటే వాళ్ళు బలత్కారంగా దూరపరుస్తుంటే స్వతంత్రించుకోవడానికి నువ్వు బలత్కారంగా ఉండాలి. అంటే ఎడతెగక విసుకక పట్టుదలతో అలా ఉండాలి. అలా ఉంటే బలత్కారంగా స్వతంత్రించుకుంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్యాసివ్గా ఉండి, అంటే అర్థం ఏంటంటే జరిగితే జరిగింది లేండి, లేకపోతే లేదులేండి, నాకు పెద్ద ఆశయం లేదులేండి, ఉంటే ఏంటి లేకపోతే ఏంటిలేండి అన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు బలవంతుడుగా లేవు, నువ్వు ఏంటంటే క్యాజువల్గా ఉన్నావు. నువ్వు క్యాజువల్గా ఉండి దేవుడు చేస్తే అనుభవిద్దాం లేకపోతే లేదంటే కాదు. పైకి రావాలి, నా స్థితి బెటర్గా మార్చుకోవాలి, నా పిల్లలు ఈ రోజు కంటే నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా మారాలి, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలి, నా లైఫ్ కొంచెం బెటర్గా మారాలి, కాబట్టి నేను విశ్వాసంలో ఎదగాలి అని నీకు ఆ మాత్రం పట్టుదల నీకు ఉండాలి, ఆ వైరాగ్యం మనకి ఉండాలి. అలా ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడంట. అంటే అర్థం ఏంటంటే క్యాజువల్గా ఎప్పుడో ఏదో చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేద్దాం, ఏదో కొన్ని చేయాలి కాబట్టి కొన్ని చేద్దాం అని విశ్వాస జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని క్యాజువల్గా తీసుకునే వాళ్ళకి ఏమీ జరగదు. రక్తస్రావ స్త్రీ వలె జనములు అడ్డుగా ఉన్నా సరే నువ్వు ఛేదించుకుని వెళ్ళడం, అలా కనాన్ స్త్రీలాగా వెళ్ళిపోమన్నా సరే వెళ్ళకుండా అక్కడే ఉండడం చూసారా, అది బలత్కారం. అంటే ఒక వ్యక్తిని పక్షవాయువులు ఎత్తిన పైనుండి అందించారు, అది ఈజీ కాదు, వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. నంటన్న నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా నిన్ను చూస్తున్నప్పుడు ఆశీర్వాదం నిన్ను యోగ్యుడే దేవుడు చేసినప్పుడు నువ్వెంత బలత్కారంగా ఉండాలి, ఎంత బలం నువ్వు యూస్ చేసుకొని ఎలాగైనా సరే సిచ్యువేషన్ మార్చుకుంటాను, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని పట్టుదల మనకు ఉండాలి.